హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ఇక ఆనంది సీసీ కెమెరా ఫ్యూటేజ్ ద్వారా ఇక జీవన ఆ డబ్బులు తీసిందనే నిజం తెలుసుకోబోతుంది. అసలు నిజం తెలుసుకున్న మరి ఆనంది ఏం చేయబోతుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ రోజైతే ఇంట్లో ఆ డబ్బు పోయిందని అందరు కూడా చాలా కంగారులో ఉంటారు. అప్పుడే ఇక అందరు కూడా ఆనందే ఆ డబ్బు తీసింది, ఇక తన రూమ్లోకి వెళ్ళి తీయాల్సిన అవసరం ఎవరికుంటుంది అని ఇక అందరి ముందు దోషిలా నిలబడి చూస్తూ ఉంటుంది ఆనంది అయితే. ఇక ఇంతలోనే ఇలా ఆదిత్య ఎంట్రీ ఇచ్చి ఆ డబ్బులు నేను తీశాను అని ఇక ఈరోజు కుటుంబంలో అందరి ముందు ఆనంది పరువు, ఇక ఆనంది దొంగ కాదు అని ఇక తను నేనే తీశానని చెప్తాడు ఈ రోజైతే ఆదిత్య. అప్పుడే ఇక అందరు కూడా ఆనందికి చెప్పకుండా ఎందుకు తీసావురా, ఇక ఆనంది ఎంత టెన్షన్ పడుంటుందో అని ఇక అందరు కూడా ఆదిత్యను అంటూ ఉంటారు. అప్పుడే ఇక ఆదిత్య అయితే సారీ ఆనంది, నీకు చెప్పకుండా ఆ డబ్బులు నేనే తీశాను, ఇక అర్జెంటుగా ఒకరికి కట్టవలసి ఉంది, అందుకే ఇలా నిన్ను అడగకుండా తీశాను అని ఇక సారీ చెప్తూ ఉంటాడు ఆదిత్య అయితే ఆనందికి. అప్పుడే ఇక అందరు కూడా కూల్గా ఉంటారు. కానీ జీవనకైతే ఏంటి, ఆ డబ్బు నేను దొంగిలించాను కదా, మరి ఇక బావగారేంటి డబ్బులు తను తీశానని చెప్తున్నాడు, అంటే నేను దొంగిలించిన డబ్బు ఎక్కడి నుండి తీశాను అని ఇక కంగారులో ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇక జీవన అయితే ఖచ్చితంగా నేను ఆనంది రూమ్లో నుండే తీశాను, కానీ ఇక బావగారే తన భార్యను కాపాడుకుంటున్నాడు. ఈరోజు ఇక ఈ కుట్టి బ్రతికిపోయింది, తన భర్త కాపాడుకున్నాడు, లేకుంటే ఈరోజు దొంగగా ముద్ర పడేది ఈరోజు కుట్టికైతే అని ఇక జీవన అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య బయటకు వెళ్ళాక ఇక ఆనందితో ఇలా అంటూ ఉంటాడు, నిజంగా నేను ఆ డబ్బు తీయలేదు ఆనంది, ఆ డబ్బు నీ అవసరాలకు నువ్వే దాచుకున్నావని, ఇక ఇంట్లో నువ్వు దోషిగా నిలబడకూడదు అని ఇక నేను అలా చెప్పాను అని ఇక ఆనందికైతే షాక్ ఇస్తాడు ఆదిత్య బాబు. అది విన్న ఇక ఆనంది అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఏంటండి మీరు మాట్లాడేది, ఆ డబ్బు మీరు తీయలేదా, అందరి ముందు తీశానని చెప్పారు కదా అని ఇక అంటూ ఉండగా, నీ పరువు కాపాడడం కోసం నేను అలా చెప్పాను, ప్రతిదానికి మమ్మల్ని అడగాలంటే నువ్వు అడగలేవు కదా, మీ పుట్టింటి వాళ్లకు దివ్య గురించి ఏమైనా అవసరాలకు పనికొస్తుందని తీసావేమో అనిక నేను అందరి ముందు అలా అబద్ధం చెప్పి నిన్ను కాపాడుకున్నాను అనిక ఆదిత్య అయితే ఆనందితో అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఆనంది అయితే ఏంటండి, ఆ డబ్బు నేను తీశానని మీరు నమ్ముతున్నారా, నాపై నమ్మకం లేదా, ఇక నేను అలా దొంగచాటుగా ఎందుకు తీస్తానండి, నేను ఆ డబ్బు తీయలేదండి అనిక ఆనంది అయితే ఆదిత్యతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య అయితే నీ రూమ్లో డబ్బు నువ్వు తీయకుండా ఇంకా ఏమవుతుంది ఆనంది, ఇంకా నువ్వు ఇలా కట్టుకథలు చెప్పకు, నేను నమ్మను అని ఇక ఈ రోజైతే ఆదిత్య అంటూ ఉంటాడు ఆనందితో. ఇక ఆనంది అయితే తన భర్త తనను ఇలా అపార్థం చేసుకున్నాడు, నన్ను ఒక దొంగను చేసి మాట్లాడాడు, అంటే ఇక నేను ఆ డబ్బు తీయకపోయినా నేరం నా మీదే పడింది, ఇక ఆదిత్య బాబు నేను తీశాననే నమ్ముతున్నాడు, ఇంట్లో వాళ్ళందరికీ అలా చెప్పాడు, నాపై ఇంట్లో వాళ్ళందరికీ నమ్మకం ఉండేలా చేశాడు, కానీ తను మాత్రం నన్ను నమ్మటం లేదు, ఇక వాళ్లకు నమ్మకం లేకపోయినా నా భర్తకైనా ఉండాలని నేను కోరుకున్నాను, కానీ నా భర్తకే లేనప్పుడు అసలు ఎందుకు నేను ఇలా అయిపోతున్నాను అనిక చాలా బాధపడుతూ ఏడుస్తూ వెంటనే ఇక ఆ డబ్బులు ఆదిత్య బాబు నేను తీయకుండా మరి ఎవరు తీసుంటారు కనుక్కోవాలి, ఇక కాటన్లో ఇక సీసీ కెమెరా ఉంది కదా, ఇక అది ఓపెన్ చేస్తే అక్కడికి ఎవరు వచ్చారు, ఆ డబ్బు ఎవరు తీశారనేది తెలుస్తుంది, ముందు ఇక ఆ సీసీ కెమెరా ఓపెన్ చేయాలి అని ఇక ఆనంది అయితే హడావిడిగా వెళ్ళి ఇక ఆ సీసీ కెమెరా ఓపెన్ చేస్తుంది, కార్టూన్లో ఉన్నది. ఇక అప్పుడే ఆ సీసీ కెమెరాలో పార్వతమ్మ అటు ఇటు వెళ్తూ ఉంటుంది. తర్వాత ఇక జీవన ముసుగు వేసుకొని ఎవరికి కనిపించకుండా ఇక ఇలా ఆనంది రూమ్లోకి వెళ్ళి ఆ డబ్బు తీసుకొని వస్తూ ఉంటుంది. ముందుగా ఆనంది అయినా ఇక జీవనను గుర్తుపట్టదు, ఎవరి ముసుకావిడ అని ఇక చూస్తూ ఉండగా ఒక్కసారి ఇక జీవన ఫేసు కనపడుతుంది. అది చూసి ఇక ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఆనంది అయితే, ఏంటి జీవన, ఈ డబ్బు తీసింది జీవన, జీవనకేమవసరం ఇంత డబ్బు అని ఇక షాక్ అవుతుంది. వెంటనే ఇక ఆనంది అయితే ఇక ఆ సీసీ కెమెరా క్లోజ్ చేసి వెంటనే ఇక జీవన అని అరుస్తూ ఉంటుంది. ఇక జీవన దగ్గరికి వెళ్ళి, ఏంటి జీవన నువ్వు ఈరోజు చేసింది, ఇక నువ్వు నా రూమ్లోకి వచ్చి ఆ 10 లక్షలు నువ్వే తీసావు కాదు, అత్తయ్యకు ఆ డైమండ్ రింగ్స్ ఈ డబ్బులు పెట్టే కొన్నావు కాదు అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే జీవనతో. అప్పుడే ఇక జీవన అయితే ఏంటి కుట్టి, ఆ డబ్బు బావగారే తీశారని ఇక ఇంట్లో అందరి ముందు చెప్పారు కదా, ఇక
మళ్ళీ ఆ డబ్బు గురించి నన్ను అడుగుతున్నావేంటి? నేనెందుకు తీస్తాను? అని ఇక చాలా కోపంగా జీవన అయితే ఆనందిని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక నోర్మీ జీవన, ఇక నేను ఆ సీసీ ఫుటేజ్‌లో చూశాను. ఇక నువ్వు ఇలా ముసుగు వేసుకొని నా రూమ్‌లోకి వచ్చి ఆ డబ్బులు తీస్తుండగా అందులో ఇక రికార్డ్ అయ్యుంది అని ఇక అంటూ ఉంటుంది. ఆనంది అయితే చాలా కోపంగా. అప్పుడే ఇక దిమ్మ తిరిగిపోతుంది జీవనకైతే. ఏంటి సీసీ ఫుటేజ్‌లో నేను డబ్బులు తీసుకొని వస్తూ ఉండగా రికార్డ్ అయిందా? అని ఇక అంటూ ఉంటుంది షాకై. అవును, ఇప్పుడు ఆ రికార్డింగ్ చూసే నీ దగ్గరికి వస్తున్నాను. ఇక ఆ డబ్బు ఆదిత్య గారు తీయలేదు. అందరి ముందు నా పరువు పోకూడదు. ఇక నేను దొంగగా ఇలా అందరి ముందు నిలుచున్నానని నా మీద ప్రేమతో అలా అబద్ధం చెప్పాడు. కానీ ఆ డబ్బు నిజానికి ఆదిత్య బాబు తీయలేదు. నువ్వు తీశావు. ఈరోజు ఆ సీసీ కెమెరా చూసి నాకు అర్థమైంది. ఇక ఇప్పుడు అందరి ముందు ఆ సీసీ కెమెరా పెడితే నీ బ్రతుకు ఏమవుతుందో తెలుసా? అని ఇక చాలా కోపంగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఆనంది అయితే జీవన దగ్గరికి వచ్చి అప్పుడే ఇక జీవన అయితే ఇక నేను ఇప్పుడు ఏది చెప్పినా ఇక అది అబద్ధం అవుతుంది. ఎందుకంటే ఇక ఆ సీసీ కెమెరాలో ఉన్నదే నిజం కదా. అందరికీ ఇక ఆనంది ఆ సీసీ కెమెరా చూపిస్తే ఇంకేమైనా ఉందా? నా పరువు పోతుంది. ఇక నన్ను ఇంట్లో నుంచి ఇక చైతన్య బయటకు గెంటేస్తాడు. అసలే చైతన్యకు నేనంటే ఇష్టం లేదు. ఈరోజు ఇంత డబ్బు నేను దొంగిలించానని తెలిస్తే నా పరువు పోతుంది. ఎలాగైనా ఇప్పుడు కుట్టినే నన్ను కాపాడాలి ఇక అని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఇక కాళ్ళ మీద పడుతుంది. కుట్టి కాళ్ళ మీద జీవన ఎత్తే నన్ను క్షమించు ఆనంది. ఇక నేను తప్పు చేశాను. నిన్ను దొంగని చేయడానికి ఆ డబ్బు తీశాను. కానీ ఇక బావగారు వచ్చి నిన్ను కాపాడాడు. ఇక నన్ను క్షమించు అని ఇక దండం పెడుతూ కాళ్ళ మీద పడుతుంది ఈ రోజైతే జీవన. అప్పుడే ఇక ఆనంది అయితే ఎందుకు జీవన ఆ డబ్బు దొంగిలించాలనే ఆలోచన నీకు ఎందుకు వచ్చింది? నీకు ఎన్ని డబ్బులు అవసరం ఉన్నా నేను ఇచ్చేదాన్ని కదా. నన్ను అడిగితే నన్ను అడగకుండా ఇలా దొంగతనం చేయడం ఏంటి చీపుగా అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక జీవన అయితే ఇక నిన్ను అడగాలనుకున్నాను. కానీ ఇక నీ ముందు నేను ఇలా డబ్బులు అడిగితే ఇక బాగుండదు. నేను ఇలా అందరి ముందు చీప్ అయిపోతానని ఇలా చేశాను. నన్ను క్షమించు కుట్టి. ఈ విషయం అత్తయ్య, మామయ్యకు, చైతన్యకు, బావగారికి ఎవ్వరికీ చెప్పొద్దు. నీ మధ్య నా మధ్య మాత్రమే ఉండాలి. ఇది ఒక్కసారికి నన్ను క్షమిస్తావు కదూ అని ఇక ఇలా బ్రతిమాలుకుంటూ ఉంటుంది ఈ రోజైతే జీవన ఆనందిని. అప్పుడే ఇక ఆనంది అయితే నీకు ఎంత డబ్బు కావాలన్నా జ్యోతమ్మ, సూర్యబాబు ఉన్నారు. ఇక వాళ్ళు లేకపోతే నేనున్నాను. కానీ నీకు దొంగతనం చేయాల్సిన అవసరం ఏముంది అని ఇక చాలా గట్టిగా ఇక నిలదీస్తూ ఉంటుంది జీవన దగ్గరికి వచ్చి ఆనంది. అప్పుడే ఇక జీవన అయితే నేను దొంగతనం చేయడానికి కారణమే ఆ జ్యోతమ్మ, సూర్యబాబు. వాళ్ళు నా క్రెడిట్ కార్డు బ్లాక్ చేశారు. ఇక నాకు అవసరాలకు డబ్బు లేకుండా ఇలా నేను ఎవరిని అడగకుండా ఇబ్బంది పడుతున్నాను. అందుకే ఆ 10 లక్షల రూపాయలు దొంగతనం చేసి ఇక నా రూమ్లో పెట్టుకుంటే నా అవసరాలు తీర్చుకోవచ్చని నేను ఇలా చేశాను అని ఇక జీవన అయితే అంటూ ఉంటుంది ఇక ఆనందితో. అప్పుడే ఇక ఆనంది అయితే ఏంటి జీవన నువ్వు మాట్లాడేది? జ్యోతమ్మని క్రెడిట్ కార్డు బ్లాక్ చేసిందా అని ఇక అంటూ ఉండగా అవును ఆనంది, నీకు తెలియదు 2-3 రోజుల క్రితమే ఇక నా క్రెడిట్ కార్డు బ్లాక్ అయింది. ఎందుకు బ్లాక్ చేశారని నేను ఇంటికి వెళ్ళి చాలా గొడవ పడ్డాను. అయినా కూడా వాళ్ళు ఇలా మళ్ళీ ఓపెన్ చెయ్యం అని ఇక యాక్టివ్ చేయమని నాతో వాదన చేశారు. ఇక నేను చాలా కోపంగా ఇంటి నుంచి వచ్చేశాను. అప్పుడే ఇక నేను లాయర్ని కదా, ఏదైనా చేసి డబ్బు సంపాదించాలనుకున్నాను. కానీ నేను ఏమీ చెయ్యలేకపోతున్నాను, దొంగతనం తప్ప అని ఇక చాలా బాధపడుతూ ఏడుస్తూ ఇక ఆనందినైతే క్షమాపణ అడిగి ఇక నేను దొంగతనం చేసినట్టు ఎవరికీ చెప్పకూడదు. ఒకవేళ నేను ఇలా చేశానని నువ్వు ఎవరికైనా చెప్తే నా మీద ఒట్టే అని ఇలా ఒట్టు వేయించుకుంటుంది జీవన అయితే ఈరోజు ఆనందితో. అప్పుడే ఇక ఆనంది అయితే ఇక నువ్వు ఇంత పని చేస్తావని నేను అనుకోలేదు జీవన. ఇక నువ్వు మనిషివి ఇలా మూర్ఖంగా ఉంటావు, కానీ ఇలాంటి బుద్ధి కూడా ఉందా నీ దగ్గర అని ఇక కోపంగా ఆనంది అయితే అంటూ ఉంటుంది. ఇక నేను చేసింది తప్పే. ఇక నన్ను క్షమిస్తావా అని నీ పెద్ద మనసుతో నేను నీ కాళ్ళ మీద పడి నీకు దండం పెట్టి ఇలా అడుగుతున్నాను అని ఇక అంటూ ఉంటుంది జీవన అయితే. ఇక జీవనను చూసి ఇక జీవన బాధను చూసి ఇక చాలా బాధపడుతూ ఆనంది అయితే సరే జీవన, నీకు మాట ఇస్తున్నాను. ఈ విషయం నీ మధ్య నా మధ్య మాత్రమే ఉంటుంది. ఇక ఎవ్వరికీ తెలియదు, సరేనా? ఇక నుండైనా బుద్ధిగా ఉండు. నేను చెప్పినట్టు చెయ్యి. నేను చెప్పినట్టు చెయ్యకపోతే ఈ విషయం అందరి ముందు బయట పెడతాను, గుర్తుపెట్టుకో అని ఇక బెదిరిస్తూ ఉంటుంది ఆనంది అయితే జీవనను. అప్పుడే ఇక జీవన అయితే సరే ఆనంది, ఇక ఈ రోజు నుండి నువ్వు ఏది చెప్తే అది చేస్తాను. ఇక నువ్వు చెప్పింది చెయ్యకుంటే ఇక నువ్వు ఈ వీడియో అందరికీ చూపిస్తానని నన్ను బెదిరిస్తున్నావు కదా, ఇక నేను తప్పకుండా చేస్తాను అని ఇక ఈ రోజైతే ఇక జీవన ఆనంది ఏం చెప్తే అది చేస్తానని ఆనందికి మాట ఇస్తుంది. ఈ విధంగానైతే ఆనంది జీవన మాట్లాడుకుంటూ ఉండగా ఇక వెనుకతల నుండి చైతన్య వింటాడు. ఇక చైతన్య విని అవునా, ఈ డబ్బు ఇక జీవన దొంగిలించిందా? అన్నయ్య వదినను కాపాడడం కోసం అన్నయ్య తీశానని చెప్పాడా
అయినా కూడా మా వదిన మళ్ళీ ఇంట్లో ఎవ్వరికీ చెప్పకుండా డైరెక్ట్‌గా జీవన దగ్గరికి వచ్చి అడుగుతుందంటే, మా వదిన లాంటి మంచి అమ్మాయి ఇక ఎవ్వరు ఉండరు అని ఇక చైతన్య అయితే ఈరోజు ఇక తన వదిన ఆనంది గురించి చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉంటాడు. ఇక ఈ విషయం ఇప్పుడు ఆనంది ఖచ్చితంగా మా వదినే ఇంట్లో ఎవ్వరికీ చెప్పదు. జీవన ఎన్ని తప్పులు చేసినా ఈ ఆనంది క్షమిస్తూనే ఉంటుంది. జీవన తప్పులు చేయడం, ఆనంది వదిన క్షమించడం ఇది వీళ్ళకు అలవాటే అని ఇక చైతన్య అయితే వీళ్ళిద్దరు మాట్లాడుకునే మాటలు వింటూ ఇక షాక్ అయిపోతాడు. ఇక ఆనంది వెళ్ళిపోయిన తర్వాత ఇక జీవన దగ్గరికి చైతన్య వస్తాడు. చైతన్యకు కూడా అసలు నిజం తెలిసింది కదా. ఇలా ఆనంది జీవన మాట్లాడుకునే మాటలు విని ఇక జీవనను కూడా చైతన్య బెదిరిస్తూ ఉంటాడు. ఇక ఆ డబ్బులు దొంగిలించింది నువ్వే అని ఇక నేను తెలుసుకున్నాను. మా వదిన నువ్వు మాట్లాడుకునే మాటలు అన్నీ విన్నాను జీవన. ఇక ఈ రోజు నుండి నీకు చుక్కలు చూపిస్తాను చూడు. ఈ ఇంట్లో ఇక నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలని నువ్వు ప్లాన్ వేశావు కదా. ఎలాగైనా నీ కాళ్ళ మీద నేను పడేలా చేస్తానన్నావు కదా. ఇక ఈ రోజు నుండి చూడు, నువ్వే నా కాళ్ళ మీద పడేలా నేను చేస్తాను అని ఇక చైతన్య కూడా అసలు నిజం జీవన గురించి తెలుసుకొని ఆ డబ్బు తీసింది జీవనే అని తెలుసుకొని జీవననైతే ఒక ఆట ఆడుకుంటూ ఉంటాడు చైతన్య అయితే ఈ రోజు నుండి. ఇక జీవన అయితే ఒకటనుకుంటే ఒకటి జరిగింది. దొంగ అని తన పేరు ముద్ర అయిపోయింది ఇక చైతన్య ఆనంది ముందు ఈ రోజైతే జీవన పేరు. ఇక రూమ్కు వెళ్ళి ఆనంది అయితే జీవన గురించి చాలా ఆలోచిస్తూ ఉంటుంది. పాపం జీవన క్రెడిట్ కార్డు ఇలా ఎందుకు బ్లాక్ చేశారు జ్యోతమ్మ, దానివల్లనే జీవనకి ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది, దొంగతనం చేయాల్సిన అవసరం వచ్చింది. ఎలాగైనా జ్యోతమ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇక జీవనకు క్రెడిట్ కార్డు యాక్టివేషన్ చేయమని చెప్పాలి. ఎలాగైనా జ్యోతమ్మను సూర్యబాబును ఒప్పించి మళ్ళీ జీవన క్రెడిట్ కార్డును ఇలా చేయాలి అని ఇక ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆదిత్యకు ఈ నిజం చెప్పాలా లేకుంటే ఇప్పుడు జీవన గురించి నిజం తెలిసే ఆదిత్య జీవనపై చాలా కోపంగా ఉంటాడు. ఇక జీవన దొంగ అని ఇంట్లో అందరికీ తెలిసిపోతుంది. పాపం జీవన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. ఇక నన్ను ఇప్పుడు ఇక ఆదిత్య బాబు కాపాడడమే మంచిదయ్యింది. లేకుంటే ఈ రోజు ఇక నేను కానీ జీవన కానీ ఎవరో ఒకరం ఖచ్చితంగా దొంగలమై ఇంట్లో ఉండేవాళ్ళం. ఎందుకంటే సీసీ కెమెరా ఖచ్చితంగా మామయ్య కానీ అత్తయ్య కానీ చూసేవారు. ఇక వాళ్లకు అసలు నిజమేంటో తెలిసేది. ఇక ఇప్పుడు జీవన ఖచ్చితంగా దొంగ అని తెలిసేది. కానీ ఆదిత్య బాబే ఈరోజు తను ఈ డబ్బు తీశానని చెప్పి నన్ను జీవనను బ్రతికించాడు అని ఇక చాలా సంతోషంగా ఆనంది అయితే ఆదిత్య అలా చెప్పినందుకు సంతోషిస్తూ ఉంటుంది. కానీ తనను అనుమానించినందుకు ఆనందికి బాధ ఉంటుంది. నా భర్త నన్ను అర్థం చేసుకోలేకపోయాడు, ఆ డబ్బు ఎవరికి చెప్పకుండా నేను తీశానని నాపై ఇలా అపోహపడుతున్నాడు అనిక కొంచెం బాధగా ఉంటుంది ఆనందికైతే తన భర్త తనను అర్థం చేసుకోలేదని. కానీ ఇక జీవనను కాపాడినందుకు సంతోషంగా ఉంటుంది. మరిక ఇప్పనుండైనా జీవన ఆనంది ఏది చెప్తే అది వింటుందా, లేకుంటే ఇక ఆనందిని ఇక మళ్ళీ ఏమైనా చేయాలని ప్రయత్నిస్తుందా? ఇక చైతన్య ఆనంది అయితే ఇక ఇలా జీవనను బెదిరిస్తూ లేదంటే ఇక ఈ విషయం అందరికీ చెప్తాము, ఇంట్లో మేము చెప్పినట్టు వింటేనే విను, లేకుంటే దొంగ జీవన అని ఇంట్లో అందరికీ నిరూపిస్తాము అని ఇక జీవననైతే ఒక ఆట బొమ్మలాగా ఆడుకుంటూ ఉంటారు ఆనంది చైతన్య అయితే. జీవన అయితే ఇక చాలా కోపంగా ఈ ఇంట్లో నేను ఖైదీని అనుకున్నాను, ఇప్పుడు ఖైదీ నుండి దొంగగా మారిపోయాను, నా అంతటా నేనే ఇలా చేసుకున్నాను. ఇక ఆ జ్యోతమ్మ క్రెడిట్ కార్డు ఇలా క్లోజ్ చేయడం వల్ల నేను దొంగతనం చేయాల్సి వచ్చింది. ఇక ఇప్పుడు ఈ ఆనంది ముందు నా పరువు పోయింది. ఇక దానికి తోడు చైతన్య కూడా అసలు నిజం తెలిసిపోయింది. ఇక వీళ్ళిద్దరి వల్ల ఇక నాకు చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి అని ఇక జీవన అయితే చాలా కోపంగా తన మీద తన కోపాన్ని చూపించుకుంటూ ఉంటుంది. వెంటనే ఇక ఈ విషయం పెద్దమ్మకు చెప్పాలి అని జీవన అయితే ఇక ఇందుమతికి ఫోన్ చేసి ఇక్కడ జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటుంది. ఇక నేను ఇలా చేయాలనుకుంటే ఇలా జరిగింది పెద్దమ్మ, ఇక ఆనందిని దొంగగా ఇంట్లో పట్టించాలనుకున్నాను, కానీ చివరికి ఆనందికి నేనే దొంగననే నిజం తెలిసింది అని ఇక అంటూ ఉంటుంది. ఇక జీవన అయితే ఇందుమతికి కాల్ చేసి అప్పుడే ఇక ఇందుమతి అయితే ఇంకా బ్రతికిపోయావు, ఇక సీసీ కెమెరా మీ అత్తయ్య చూసుంటే ఈరోజు నీ పరువు మొత్తం పోయేది, ఆ ఇంట్లో నుంచి నువ్వు రోడ్డు మీద పడేదానివి, ఇంకా ఆనంది చూసింది కాబట్టి సరిపోయింది, ఎలాగైనా ఆనంది నిన్ను కాపాడుకుంటుంది, నువ్వు ఆనందిపై ఎంత కోపాన్ని చూపించినా ఆనంది మాత్రం నీ మీద ప్రేమను మాత్రమే చూపిస్తుంది, ఎలాగైనా నిన్ను మార్చుకోవాలనే ఆ ఆనంది
చాలామంది చైతన్య ప్రయత్నిస్తున్నారు. ఇక నువ్వు మాత్రం వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలి, వాళ్ళని ఇలా దొంగలుగా చేయాలని ఆలోచిస్తున్నావు. మరిక చివరికి నీ కోరిక నెరవేరుతుందా, లేకుంటే వాళ్ళు అనుకున్నట్లే నిన్ను మంచిగా మారుస్తారా అనేది చూడాలి అని ఇక ఇందుమతి అయితే జీవనతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన అయితే, లేదు పెద్దమ్మ, ఎలాగైనా ఇక నేను అనుకున్నది సాధిస్తాను. వాళ్ళ ముందు నేను మంచిగా నటిస్తూ నేను చేసేది నేను చేస్తుంటాను. ఒక ప్లాన్ ఇలా ఫెయిల్ అయిపోయిందని అన్నీ ఫెయిల్ కావు కదా, మరోసారి సక్సెస్ అవుతాను అని ఇక అంటూ ఉంటుంది ఇందుమతితో జీవన అయితే. అప్పుడే ఇక ఇందుమతి అయితే, నాకు కూడా కావాల్సింది అదే జీవన, నువ్వు ఆ ఇంట్లో మహారాణిలా ఉండాలి. ఇక నీకు పుట్టింట్లో ఆస్తి, మెట్టింట్లో ఆస్తి, ఇక నువ్వు ఒక యువరాణిలాగా వెలుగుతూ ఉంటే చూడాలని ఉంది అని ఇక ఇందుమతి అయితే అంటూ ఉంటుంది జీవనను. అప్పుడే ఇక జీవన కూడా, తప్పకుండా ఆ రోజు వస్తుంది పెద్దమ్మ అని ఇక అంటూ ఉంటుంది. సరే కానీ కాల్ కట్ చేయి, ఇక జ్యోతమ్మ ఇక్కడికి వస్తుంది అని ఇక ఇందుమతి అయితే కాల్ కట్ చేస్తుంది. ఇక జ్యోతి అయితే అనుమానంగా ఇందుమతి వైపు చూస్తూ ఉంటుంది. ఏంటి, జీవనతో ఫోన్ మాట్లాడిందా ఇంతసేపు అని అనుమానంగా చూస్తూ ఉంటుంది. కానీ ఏమీ అనలేకపోతుంది ఇందుమతినైతే జ్యోతమ్మ. ఇక ఇంతలోనే కుట్టి జ్యోతమ్మ దగ్గరికి వచ్చి ఇక్కడ జరిగిన విషయం మొత్తం కూడా చెప్తూ ఉంటుంది. జీవన ఈ రోజు ఇంట్లో దొంగగా మారింది జ్యోతమ్మ, ఇదంతా నీ వల్లనే, నువ్వు క్రెడిట్ కార్డు బ్లాక్ చేయడం వల్లే ఈ రోజు జీవన ఇలా తయారయ్యింది. ఎలాగైనా మళ్ళీ ఆ క్రెడిట్ కార్డుని యాక్టివేట్ చేయండి అని ఇక బ్రతిమాలుతూ ఉంటుంది. ఇక ఆనంది అయితే జ్యోతమ్మ దగ్గరికి వచ్చి ఇలా జీవన దొంగతనం చేసింది అని తెలుసుకున్న జ్యోతమ్మ అయితే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. ఏంటి ఆనంది నువ్వు మాట్లాడేది, మా జీవన 10 లక్షల రూపాయలు దొంగతనం చేసిందా, ఇక ఇంట్లో వాళ్లకు తెలియకుండా అని ఇక అంటూ ఉండగా, అవునమ్మా, ఆ సీసీ కెమెరా నేను చూశాను కాబట్టి సరిపోయింది, అత్తయ్యో మామయ్యో చూసుంటే ఈరోజు జీవన పరిస్థితి ఘోరంగా ఉండేది అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోతమ్మ అయితే, జీవనను మేము అలా పెంచాము, జీవనను అతిగారభంగా పెంచడం వల్ల అది ఇలా తయారైంది, అది మంచిగా మారుతుందని మేము అలా క్రెడిట్ కార్డు క్లోజ్ చేశాము, కానీ అది ఇలా దొంగగా మారుతుంది అనుకోలేదా ఆనంది, నీలాగా వర్క్ చేసుకుంటూ డబ్బు సంపాదిస్తుంది అనుకున్నాము, కానీ జీవన అలా కాదు, ఇక ఇలా దొంగసాటుగా డబ్బు సంపాదించాలని ఆలోచిస్తుందా, ఒక లాయర్ అయి ఉండి అలా ఆలోచించడానికి కొంచెం కూడా బుద్ధి లేదు ఆ జీవనకు, ఒక్కసారి ఆ జీవనను కలిసి చెంప పగలగొట్టాలని ఉంది అనిక జ్యోతమ్మ అయితే చాలా కోపాన్ని చూపిస్తూ ఉంటుంది జీవనపై. అప్పుడే ఇక ఆనంది అయితే, అవన్నీ విషయాలు తర్వాత, మీరు త్వరగా క్రెడిట్ కార్డు యాక్టివేట్ చేస్తున్నారా లేదా అని ఇక కోపంగా ఆనంది అయితే జ్యోతమ్మను అంటూ ఉండగా, ఇక జ్యోతమ్మ అయితే, తప్పకుండా చేస్తాము ఆనంది, నువ్వు చెప్పావు కదా, ఇక ఈ రోజు నుండి ఇక జీవన క్రెడిట్ కార్డు ఓపెన్ చేస్తాము, ఆ విషయం తనకు చెప్పు అని ఇక జ్యోతమ్మ అయితే అంటూ ఉంటుంది. ఇక ఈ విధంగానైతే జీవనను కాపాడి ఆనంది మళ్ళీ జ్యోతమ్మ దగ్గరికి వచ్చి తన క్రెడిట్ కార్డు ఇలా ఓపెన్ చేస్తుంది. ఇక జీవన అయితే చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. నేను ఇలా దొంగతనం చేస్తే తప్ప నా క్రెడిట్ కార్డు మళ్ళీ ఓపెన్ చేయలేదు మా అమ్మ, ఆ కుట్టి వెళ్ళి ఇక్కడ జరిగిన విషయం మొత్తం చెప్పినట్టుంది, అందుకే ఇలా చేసింది అని ఇక జీవన చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఇక జీవన ఎలాంటి కుట్రలు చేయబోతుంది ఇంట్లో అనేది తెలుసుకుందాం మరి తర్వాత వీడియోలో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.